గుడ్ మార్నింగ్. దేశ భవిష్యత్తును నాశనం చేసే బ్యాచ్ సైలెన్స్. గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ సార్. మీ రోజు జ్ఞానంతో ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటున్నాను సార్. అబ్బా ఎవడ్రా అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఎంట్రీ ఇచ్చింది? బంటి, మళ్ళీ నా క్లాస్ లోనే నిద్రపోతున్నావా? ఇది క్లాస్ రూమా లేక మీ నాన్న కట్టించిన డీలక్స్ బెడ్రూమా? సార్, సైన్స్ ప్రకారం నిద్రపోతే మెమరీ పవర్ పెరుగుతుంది సార్. మీ అద్భుతమైన పాఠాలను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవడానికి నా మెదడుకి చాలా రెస్ట్ ఇస్తున్నాను సార్. చాలు ఆపేయి. అంత మెమరీ పవర్ ఉంటే ఒక ప్రశ్న అడుగుతా చెప్పు. రామాయణాన్ని రాసింది ఎవరు? నేను రాయలేదు సార్. అసలు నిన్నటి నుంచి నేను పెన్నే పెట్టుకోలేదు సార్. పొరపాటున చంటి రాసుంటాడు సార్, చూడండి. రేయ్, రామాయణాన్ని వాల్మీకి రాశారా? సార్, ఆయన రాస్తే నన్నెందుకు సార్ అడుగుతున్నారు? మీరే డైరెక్ట్ గా ఆయన్నే అడగాల్సింది. చంటి, నువ్వు ఎప్పుడు లాజిక్ మాట్లాడతావు కదా. ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఇస్తాను. నీ దగ్గర 5 యాపిల్స్ ఉన్నాయి. అందులో నుంచి నేను 3 యాపిల్స్ అడిగితే నీ దగ్గర ఇంకెన్ని మిగులుతాయి? శత్రుత్వం మిగులుతుంది సార్. ఏరా, ఎలా? లాజిక్ సార్. నా యాపిల్స్ నా ఇష్టం. మీరెందుకు అడుగుతున్నారు? మీరు అడిగితే నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తే మన ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. సో శత్రుత్వమే మిగులుతుంది సార్. సార్, ఈ బ్యాక్ బెంచర్స్ కి ఏం రాదు సార్. నన్ను అడగండి సార్. గ్రావిటీ గురించి అడగండి సార్. ఆహా, వచ్చేసింది పెద్ద న్యూటన్. సరే పద్మ, చెప్పు. న్యూటన్ తల మీద యాపిల్ పడినప్పుడు ఏం జరిగింది? సార్, ఆయన గురుత్వాకర్షణ శక్తిని కనుగొని ఫిజిక్స్ ప్రపంచాన్ని మార్చేశారు సార్. తప్పు ఆన్సర్ సార్. ఆ రోజు న్యూటన్ తల మీద యాపిల్ పడగానే దాన్ని శుభ్రంగా కడుక్కొని తినేయాల్సింది. అది వదిలేసి అక్కడ కూర్చొని గ్రావిటీ అని ఆలోచించడం వల్లే కదా సార్ ఈ రోజు ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ లో మాకు 3 చాప్టర్ల తలనొప్పి వచ్చింది. ఆ రోజు ఆయనకి ఆకలి వేయలేదు సార్. సరే, ఇంగ్లీష్ క్లాస్ కి వద్దాం. బంటి, ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయి. నాకు ఇంగ్లీష్ రాదు. ఐ డోంట్ నో ఇంగ్లీష్. ఎక్సలెంట్, కరెక్ట్ ఆన్సర్. కరెక్టా? నిజంగా నాకు రాదు సార్, అందుకే చెప్పా. రే, నువ్వు చెప్పింది కరెక్ట్ ట్రాన్స్లేషన్ రా. సరే, ఆర్టిఫిషియల్ కి ఆపోజిట్ వర్డ్ చెప్పు. పీకే సార్. పీకేనా? పీకే ఏంట్రా? ప్రసాద్ కళ్యాణ్ సార్. ఆర్టిఫిషియల్ అంటే డూప్లికేట్ కదా సార్. దానికి ఆపోజిట్ ఒరిజినల్ ప్రసాద్ కళ్యాణ్. నోర్మోయ్, ఆర్టిఫిషియల్ కి ఆపోజిట్ నేచురల్. ఎక్కడి నుంచి వస్తాయరా మీకు ఇలాంటి ఐడియాలు? సరే, ఇప్పుడు హిస్టరీ క్లాస్ లోకి వద్దాం. స్వాతంత్ర పోరాట గురించి మాట్లాడుకుందాం. చంటి, మొదటి స్వాతంత్ర సంగ్రామం ఎక్కడ జరిగిందో చెప్పు. పేజ్ నెంబర్ 45 లో జరిగింది సార్, సెకండ్ పారాగ్రాఫ్ లో. నేను మ్యాప్ లో ఎక్కడ జరిగిందని అడుగుతున్నారా? దౌర్భాగ్యుడా. ఓహో, అదా. మ్యాప్ లో అయితే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళి అక్కడ ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంటే వస్తుంది సార్. దేవుడా, ఏ పాపం చేసుకున్నానని నాకు ఈ బ్యాచ్ ని అప్పగించావు. సరే, లాస్ట్ క్వశ్చన్. దీనికి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఇంటర్నల్ లో ఫుల్ మార్క్స్ ఇస్తా. ఒక ట్రైన్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అది ఉదయం 6 గంటలకి హైదరాబాద్ లో స్టార్ట్ అయి వైజాగ్ వెళ్ళాలి. కానీ తూర్పు నుంచి పడమరకి వెళ్తుంది. అయితే నా వయసు ఎంతో చెప్పండి. 44 ఏళ్ళు సార్. వావ్, బ్రిలియంట్. నమ్మలేకపోతున్నా బంటి. ఎలా క్యాలిక్యులేట్ చేసావురా? ఆ లాజిక్ ఏంటో క్లాస్ మొత్తానికి చెప్పు. చాలా సింపుల్ సార్. మా ఇంట్లో మా అన్నయ్య ఉన్నాడు. వాడి వయసు 22 ఏళ్ళు. వాడు సగం పిచ్చోడు సార్. మీరు ఇలాంటి ప్రశ్న అడిగారంటే మీరు ఫుల్ మెంటల్ అయి ఉండాలి. సో 22 into 2 is equal 42 ఏళ్ళు. సింపుల్ మ్యాథ్స్ సార్. సార్, బంటి మిమ్మల్ని తిట్టాడు సార్. మిమ్మల్ని మెంటల్ అన్నాడు సార్. రే బంటి, చంటి, ఇవాళ మీరు నా చేతిలో చచ్చారా?